ఇద్దరు ప్రముఖులు ఉన్నారు, అక్కడికి వెళ్దామా? అమ్మవారి జాతకం చెప్తాము, కార్డులు తీయమ్మా. ఇంద్రజ గారికి రాఘవ గారి ఫోటో వచ్చింది. అర్థం ఏమిటి? ఆయన జబర్దస్త్ వచ్చి 10 సంవత్సరాలు అలాగే నిలబడిపోయారు. అమ్మ కూడా అలా పాతి కూర్చుంది అర్థం. అమ్మవారికి దుర్గమ్మ వారి ఫోటో ఉంది అంటే ఆగ్రహం. అప్పుడే తిడతారు, అప్పుడే కొడతారు, అప్పుడే బాధపడతారు. ఒక్కసారి చేయి చూపించండమ్మా. ధనరేఖ కాస్త దానరేఖగా మారిపోయింది. ఉంటారు మేడం. అంటే ఇప్పుడు 20 సంవత్సరాలే కదా. 19 జాతకం తీయమ్మా చిలకమ్మ త్వరగా. చిలకమ్మ సారు జాతకం చూడు. చిలకమ్మ ఎందుకు భయపడుతుంది? కృష్ణ భగవాన్ గారికి జాతకం అంటే ఇష్టం ఉండదు. ఎందుకంటే జాతకంలో బుధుడు, శుక్రుడు, శని అందరూ మగళ్ళే తప్ప ఆడవాళ్ళు ఎవరు లేరు కదా. నాకు తెలిసి మీకు ధనరేఖ శూన్యం సార్. సంపాదిస్తారు కానీ లేడీ గడపలకు ఎక్కువ పెట్టేస్తారు. మనం ఈ జాతకం చెప్పుకున్నాం కానీ ఒక్కరు 100 రూపాయలు కూడా ఇవ్వలేదు. ఇలా అయితే మన పొట్టగుడి ఎలా నిండుతుంది? నా దగ్గర ఐడియా ఉంది. ఐపీఎల్ మ్యాచ్ అవుతుంది, అక్కడికి వెళ్ళి మన సలహాలు ఇచ్చేవరకు ఏదో ఒకటి తగ్గుతుంది, ఎవరో ఒకటి డబ్బులు వేస్తాడు. అమ్మని ఇది మంచి ఐడియా. దాచలకమ్మ చెప్తాను నేను. పోయినసారి ఐపీఎల్ మ్యాచ్ లో డబ్బులు అన్ని పోయినా, ఈసారి మంచి జాతకం తెప్పించుకొని ఐపీఎల్ మ్యాచ్ లో మంచిగా డబ్బులు సంపాదించాలి. చిలక చూసి మొత్తం అన్ని చెప్తుంది. మొత్తం చెప్తుంది. ఏదైనా చెప్పాలా సార్? మీకేం కావాలో చెప్పండి, చెప్తాను. సార్ ఇవాళ ఐపీఎల్ మ్యాచ్ నడుస్తుందండి. ఈ మ్యాచ్ లో ఏ టీం గెలుస్తుంది? రామ్మా చిలకమ్మారా. చెన్నై చెన్నై నెగ్గుతుందా లేదంటే ముంబై?